భారత ప్రభుత్వం 131వ రాజ్యాంగ సవరణ బిల్లును ఈ నెల 16వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టింది. కానీ ప్రతిపక్షాలు సహకరించకపోవడంతో అది వీగిపోయింది. ఎందుకు వీగిపోయిందో ఇప్పుడు నిశితంగా పరిశీలిద్దాం. ఈ రాజ్యాంగ సవరణ బిల్లులోని కీలకమైన అంశాలు ఇవి. లోక్సభ సభ్యుల సంఖ్యను గరిష్టంగా రాష్ట్రాల నుండి 530కి బదులు 815కి, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 20కి బదులు 35కి, వెరసి మొత్తం మీద 550 నుండి 850కి పెంచింది. రాజ్యాంగంలో ఉన్న ప్రతి జనాభా లెక్కల తరువాత నిర్ణయించిన జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలి అనే దానికి బదులు పార్లమెంటు నిర్ణయించిన జనాభా లెక్కలలోని జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను చేయాలి అని చెప్పింది. మహిళా రిజర్వేషన్ చట్టం 2023 అమలులోనికి వచ్చిన తరువాత జరిగిన జనాభా లెక్కల ఆధారంగా చేపట్టిన పునర్విభజన పూర్తయిన నాటి నుండి అమలులోనికి వస్తాయనడానికి బదులు ఈ చట్టం కొరకు చేపట్టిన పునర్విభజన పూర్తయిన నాటి నుండి అమలులోనికి వస్తాయని మార్చారు. పార్లమెంటు నిర్ణయించిన తేదీ వరకు కొనసాగుతాయి అనే దానికి బదులు పార్లమెంటు పొడిగిస్తే తప్ప ఈ చట్టం అమలులోనికి వచ్చిన 15 సంవత్సరాల తరువాత నిలిపివేయబడతాయని మార్చారు. ప్రతి పునర్విభజన తరువాత వివిధ నియోజకవర్గాలలో రొటేషన్ పద్ధతిని అమలు చేయాలనే బదులు వివిధ నియోజకవర్గాలకు రొటేషన్ పద్ధతిని అమలు చేయాలని మార్చారు. అయితే ఈ బిల్లుపై 2 బలమైన వాదనలు ఉన్నాయి. ఒకటి, ఇది మహిళలకు రిజర్వేషన్లను ప్రత్యేకంగా ఉద్దేశించి చేసిన బిల్లు అవుతుందా? 2, ఈ పునర్విభజన వలన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఈ ప్రభుత్వమే సెప్టెంబరు 2023లో మహిళా రిజర్వేషన్లపై చట్టం చేసి లోక్సభ అన్ని శాసనసభలలో 3వ వంతు స్థానాలను మహిళలకు కేటాయించింది. ఈ బిల్లులో ఆ కోటాను పెంచనూ లేదు, తగ్గించనూ లేదు. ఈ చట్టం కొరకు చేపట్టిన పునర్విభజన అనగా ఇందులో లోక్సభ స్థానాలు పెంచడం వలన చేపట్టిన పునర్విభజన పూర్తయిన నాటి నుండి అమలులోనికి వస్తాయని చెప్పడం వలన ఈ పునర్విభజన 2029 లోపులో జరగకపోతే ఈ చట్టం అమలులోకి రాదని చెప్పడమే కదా. ఇది మహిళలకు తీపి కబురు అవుతుందా? ఈ రిజర్వేషన్లను పార్లమెంటు నిర్ణయించిన తేదీ వరకు కొనసాగుతాయి అనే దానికి బదులు పార్లమెంటు పొడిగిస్తే తప్ప ఈ రిజర్వేషన్లు మొదలైన నాటి నుండి 15 సంవత్సరముల తరువాత నిలిపివేయబడతాయి అని చెప్పడంతో ఈ రిజర్వేషన్లు తాత్కాలికమే అని స్పష్టం చేసినట్లయింది. ఇది మహిళలకు తీపి కబురు అవుతుందా? రిజర్వేషన్లను వివిధ నియోజకవర్గాలకు ప్రతి పునర్విభజన తరువాత రొటేషన్ పద్ధతిని అమలు చేయాలనే మాటలలో ప్రతి పునర్విభజన తరువాత అను మాటలను పనిగట్టుకొని తొలగించడం వలన రిజర్వేషన్ రొటేషన్ ఎన్ని సంవత్సరాలకు మారుతుందో తెలియకుండా అస్పష్టత ఉంటుంది. 2023లో చేసిన మహిళా రిజర్వేషన్ చట్టం లోక్సభ శాసనసభలలో ఉన్న స్థానాలలో 1/3వ వంతు స్థానాలను మహిళలకు కేటాయించమని మాత్రమే చెప్పింది. ఉన్న స్థానాలను పెంచమని సూచించలేదు. మరి ఈ బిల్లు లోక్సభ స్థానాలను గరిష్టంగా 550 నుండి 850కి పెంచింది. పెంచిన ఈ స్థానాలన్నీ మహిళలకేనా? కాదు, స్త్రీ పురుషులు ఇద్దరికీ. జనరల్లో ఇప్పుడు ఉన్న స్థానాల కంటే అదనంగా 24 స్థానాలు పెరుగుతాయి. 2027 జనాభా లెక్కలతో ముడిపడకుండా పునర్విభజన తంతు వేగంగా పూర్తయితేనే కదా మహిళా రిజర్వేషన్లను
అమలు అయ్యేది అని అనవచ్చును. అవును, పునర్విభజన తంతులో ఈ క్రింది దశలు ఉంటాయి. రాజ్యాంగం ప్రకారం 2026 సంవత్సరం తరువాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ, శాసనసభల మొత్తం స్థానాలను నిర్ణయించాలి. మన జనాభా లెక్కలు ఇప్పుడు మొదలుపెట్టారు. 2027 నాటికి పూర్తి అవ్వవచ్చును. పునర్విభజన కమిషన్ను నియమించాలి. ఈ లోక్సభ స్థానాలను రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు జనాభా ఆధారంగా విడివిడిగా కేటాయించాలి. ఒక రాష్ట్రంలో ఒక్కొక్క పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాలకి సగటు ఓటర్ల సంఖ్యను నిర్ణయించాలి. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను నిర్ణయించాలి. దానిని బట్టి ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో చేర్చే గ్రామాలను జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలాల వారీగా గుర్తించాలి. దానిని బట్టి ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో చేర్చే శాసనసభ నియోజకవర్గాలను జిల్లా, రెవెన్యూ డివిజన్, మండలాలు, గ్రామాల వారీగా గుర్తించాలి. ఆ తరువాత వివిధ నియోజకవర్గాలకు గిరిజన, హరిజన, మహిళా రిజర్వేషన్లను జనాభా ఆధారంగా కేటాయించాలి. చిత్తు ముసాయిదాపై ప్రజల నుండి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకొని వాటిని పరిశీలించి తుది నివేదికను ప్రకటించాలి. ఇవి ఏకకాలంలో చేసే పనులు కావు, ఒకదాని తరువాత ఒకటి చెయ్యాలి. ఇంత పెద్ద తంతును చేపట్టడానికి 2002లో 550 లోక్సభ స్థానాలకు, 4131 శాసనసభ స్థానాలకు పునర్విభజన కమిషన్ను వేస్తే అది తన ఉత్తర్వులను 2008లో ఇచ్చింది. అంటే సుమారుగా 6 సంవత్సరాలు పట్టింది. దానిని బట్టి చూస్తే 850 లోక్సభ స్థానాలకు, 6180 శాసనసభ స్థానాలకు ఇప్పుడు పునర్విభజన కమిషన్ను వేస్తే 8 సంవత్సరాలు పడుతుందని అంచనా. అందులో సగం సమయం పట్టిన 2029 సాధారణ ఎన్నికలకి పునర్విభజన కమిషను నివేదిక అందుతుందా? కాబట్టి కేంద్ర ప్రభుత్వం 2026 తరువాత జరిగే జనాభా లెక్కలను కాకుండా జరిగిపోయిన 2011 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని పునర్విభజనను పూర్తి చేయించాలనుకున్న 2029 ఎన్నికలకు ముందు అవుతుందా? మారింది కేవలం జనాభా లెక్కల సంవత్సరం కాబట్టి మహా అయితే 1 సంవత్సరాన్ని ఆదా చేయవచ్చును. మహిళా రిజర్వేషన్లు రొటేషన్లో అస్పష్టతను ఎందుకు సృష్టించారు? మహిళా రిజర్వేషన్ చట్టం 2023 చెప్పకపోయినా లోక్సభ స్థానాలను ఎందుకు పెంచారు? దానికి తగిన నిష్పత్తిలో సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా రాజ్యసభ స్థానాలను ఎందుకు పెంచలేదు? ఇది న్యాయతగవులకు దారితీయదా? ఈ బిల్లు లోక్సభ స్థానాలను మాత్రమే నిర్ణయించింది. లోక్సభ స్థానాలు పెరిగినప్పుడు శాసనసభ స్థానాల పరిధులు తప్పనిసరిగా మారతాయి. మారినప్పుడు శాసనసభలో స్థానాల సంఖ్యలో హెచ్చుతగ్గులు తప్పనిసరి అవుతాయి. మరి పనిలో పనిగా పునర్విభజనకు తప్పనిసరి అయిన వివిధ రాష్ట్రాల శాసనసభల స్థానాలను కూడా ఎందుకు నిర్ణయించలేదు? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభల స్థానాలను పెంచవలసి ఉంది. కనీసం వీటి స్థానాలను కూడా ఎందుకు నిర్ణయించలేదు? కానప్పుడు ఎందుకు ఈ అడావిడి బిల్లుని తీసుకొని వచ్చారు? కాని పనిని మహిళల కొరకని ఎందుకు చెబుతున్నారు? మహిళాభ్యుదయం పట్ల చిత్తశుద్ధి ఉన్నవారు మహిళా రిజర్వేషన్ చట్టం 2023 అమలును గెజెట్లో ప్రకటించడాన్ని ఈ బిల్లు తెచ్చే వరకు ఎందుకు మరిచిపోయారు? తమిళనాడు, పశ్చిమ బెంగాలు శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహిళా ఓట్లను ఆకర్షించడానికా
లేక ఆంతరంగిక శాఖ మంత్రి మౌఖిక హామీ మేరకు 4 దక్షిణ రాష్ట్రాలలో 130 నుండి 173 స్థానాలకు పెరిగితే కేవలం 5 హిందీ రాష్ట్రాలలో 184 నుండి 252 స్థానాలకు పెరుగుతుంది. కాబట్టి తమ పక్షం బలంగా ఉన్న ఉత్తరాదిలో స్థానాల సంఖ్య పెరగడం వలన వచ్చే ఎన్నికలలో తమ పక్షం అధికారంలోకి రావటానికి పదిలమైన దారిని ఎంచుకోవడమా? ఈ బిల్లు వలన దక్షిణాది రాష్ట్రాలకు నష్టము జరుగుతుందా అనేది మరో చర్చ. రాష్ట్రాలకు ఇప్పుడున్న స్థానాల కేటాయింపు 1971 జనాభా లెక్కల ఆధారంగా జరిగింది. ఆర్టికల్ 82(2)లో 2026 సంవత్సరం తరువాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా లోక్సభ స్థానాలకు పునర్విభజన జరపాలని ఉంది. ఆ నిష్పత్తి ప్రకారం రాష్ట్రాలకు స్థానాల కేటాయింపు జరిగితే దక్షిణాదికి తప్పకుండా చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇంతకుముందు వివరించినట్లు ఎన్నికలకు ముందు కొత్తగా పునర్విభజన చేయడం అంత సులువు కాదు. ఆర్టికల్ 82(2)లో ఒకవేళ ఎన్నికలకు ముందు పునర్విభజన చేయలేకపోతే అమలులో ఉన్న పునర్విభజన ప్రకారం ఎన్నికలను జరపాలి. అటువంటప్పుడు పాత స్థానాల ప్రకారం లోకసభ ఎన్నికలు జరిపితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం ఉండదు. ఈ బిల్లులో ప్రతి జనాభా లెక్కల తరువాత నిర్ణయించిన జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను చేయాలి అనేదానికి బదులు పార్లమెంటు నిర్ణయించిన జనాభా లెక్కలలోని జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను చేయాలని చెప్పింది. 1971 జనాభా లెక్కల ఆధారంగా కాకుండా తరువాత ఏ జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేసినా అది దక్షిణాది రాష్ట్రాలకు, తూర్పు రాష్ట్రాలైన ఒడిశా, పశ్చిమ బెంగాలులకు కూడా నష్టమే. జనాభా లెక్కల సంవత్సరం పెరిగే కొద్దీ నష్టం పెరుగుతుంది. ఎందుకంటే దక్షిణాదిలో కుటుంబ నియంత్రణ వలన జనాభా రాను రాను తగ్గుతుంది కనుక. చర్చలో భాగంగా ఆంతరంగిక శాఖ మంత్రి 1971 లెక్కల ఆధారంగా స్థానాల కేటాయింపు జరుగుతుంది అని మౌఖికంగా హామీ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయంలో ఈ పాలకపక్షం వలననే జరిగిన దగాను ఆంధ్ర నాయకులు మరిచిపోయినా ఇతర నాయకులు మరిచిపోలేదు. ఎందుకంటే ఈ బిల్లులో రాష్ట్రాల వారీగా స్థానాల కేటాయింపు పునర్విభజన కమిషన్ చేస్తుందని చెప్పింది. కమిషన్ చట్టం ప్రకారం పునర్విభజనను చేసుకొని పోతుంది, కానీ పార్లమెంటులో చర్చను, మంత్రి హామీని పట్టించుకోదు కదా. ఎందుకంటే పునర్విభజన న్యాయ సమీక్షకు అతీతం కాదు కదా. దగాపడిన ఆంధ్ర నాయకులు మాత్రం ఎందుకు నమ్ముతున్నారో మీకు అర్థం అయిందా? అయితే కామెంటును సెక్షన్లో రాయండి. చర్చలో ఆంధ్రులతో పాటు సభ్యులు కూడా ప్రశ్నించకుండా, తద్వారా మంత్రి హామీని రాబట్టకుండా బిల్లు ఆమోదం పొంది చట్టం అయితే దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తు ఏమిటి? రాజ్యసభ, శాసనసభ స్థానాలను నిర్ణయించకుండా, జనాభా లెక్కల సంవత్సరమును ముందుగా నిర్ణయించకుండా, పునర్విభజన 2029 లోపున అవుతుందో లేదో ఆలోచించకుండా, స్టాండింగ్ కమిటీలో ముందస్తు చర్చ జరపకుండా ఇంత హడావిడిగా బిల్లును ఎందుకు తీసుకొని రావాలి? 1 గంట సమయం ఇస్తే బిల్లును మార్చుకొని వస్తామని ఎందుకు అడగాలి? ఎటువంటి పరిస్థితులలోనూ బిల్లును అంగీకరించేది లేదని ఉత్తరాది వాడు తెగేసి చెప్పే పరిస్థితిని ఎందుకు తెచ్చుకోవాలి? మీ కామెంట్లను సెక్షన్లో రాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.